మేడం అట్లా పోవాలి మక్కలకి ఇప్పుడు అది స్టార్టింగ్ అయితే చాలా పాలు పోసినట్టు కొంచెం నింతైనా కానీ ఎక్కడ అడ్జస్ట్ అవు మొత్తం మొక్కనే గల్లు తీసింది ఎక్కడ పెట్టుకుంటుందనే మధ్య పెట్టుకొని మన కొత్త టైర్ పెట్టుకొని ఇక లేస్తుంది. ఎంతైతే మనకు 3 ఎకరాలకు పంట పండిన తర్వాత మన ఎకరాకు 1,50,000 అయితే జైత్యాల జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి అకాల వర్షాల కారణంగా దాదాపు మరి చేతికొచ్చే పంట మొక్కజొన్న అయితే మరి జల్లిడిచి పీసున్న మొక్కజొన్న పూర్తిగా కూడా నేలమట్టం కావడం జరిగింది. మీరు అందరూ కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రైతు మల్లారెడ్డి గారు, అదేవిధంగా వాళ్ళ భార్య, ఇంకా వాళ్ళ పక్కకు ఉన్నటువంటి లావణ్య, మన గడ్డం రాజిరెడ్డి గారు, నరేష్ గారు, ఇవన్నీ కూడా చాలామంది కూడా దాదాపు 3 ఎకరాలు, ఒక్కొక్కరు 3 ఎకరాలు, 2 ఎకరాలు, 4 ఎకరాల వరకు కూడా మొక్కజొన్న పంటను వాళ్ళు రైతులందరూ కూడా వేసి పొద్దున 6 గంటలకు పొద్దున లేచిన తర్వాత వెంటనే ఈ కోతుల బిడద కూడా ఎక్కువగా ఉండడం వల్ల 6 గంటలకు సర్ది కట్టుకొని ఇక్కడనే ఉండి చిన్న పిల్లలను కాపాడుకున్నట్టు ఈ యొక్క మొక్కజొన్న పంటను కాపాడుకుంటే కాలం కూడా ఇవాళ రైతులకు కాటేసింది. కాలం కూడా కరుణించలేకపోయింది. ఇలా చాలా బాధాకరం, చూస్తే దుఃఖం వస్తూ ఉంది. ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ సర్కారు కూడా రైతుల పాలిట శాపం అయిపోయింది. అదేవిధంగా కాలం కూడా కాటేసింది. కాబట్టి రైతును వెంటనే ఆదుకోవాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను బీఆర్ఎస్ పార్టీ పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా యోజన పథకం అని చెప్పేసి పెట్టింది. కేవలం అది మండల్ యూనిట్గా కాకుండా గ్రామాన్ని యూనిట్గా తీసుకున్నట్టయితే ఈ నష్టపోయిన రైతుకు మరి ఎంత పెట్టుబడి పెట్టిండో, ఎంత లాగోడి పెట్టిండో అది కొంచెం అందే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళు అసలు ఆ ఫసల్ బీమా యోజన పథకం అమలవుతుందా లేదా తెలియని పరిస్థితిలో ఉన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకోవడానికి అన్ని వడ్డీలకు తీసుకొచ్చి మేము దీంట్లో పెట్టుబడి పెట్టినాం, మాకు వస్తుంది కావచ్చు, ఆదాయం వస్తే పిల్లలు కుటుంబం బతుకుతామన్న అటువంటి ఆశలు కూడా ఇలా అడియాశలు అయిపోయినాయి. ఈ రైతు ప్రభుత్వం అని ఈ రేవంత్ రెడ్డి సర్కారు ఎప్పుడు చెప్పుకుంటా ఉన్నది, కానీ ఇప్పటి వరకు నాట్లైనాయి, కలుపులైనాయి, రైతు బంద్ ఇవ్వలేదు. మరి ఏ పంటకు కూడా బోనస్ రాలేదు. మరి
కేసీఆర్ ఉన్నప్పుడేమో అన్ని రకాలుగా ఆదుకున్నాడు. మరి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మార్పు జరుగుతుందని అంటే మరి రైతుల జీవితాల్లో మాత్రం మార్పు జరగలేదు. కాబట్టి ఇవాళ నేల కొరిగిన పంటను చూస్తే రైతు దుఃఖిస్తూ ఉన్నాడు. రైతు ఏడ్చిన రాజ్యం మరి ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అన్నట్టు ఇలా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రైతు బాధపడుతూ ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు కూడా ఏడుస్తూ ఉన్నారు. ఎందుకు ఇక నువ్వు కుర్చీలో కూర్చుండి నీ కూర్చేందుకు, నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలించుడేందుకు, ఇలా రైతు ఏడుస్తుండు. నీ అధికారులకు ఇప్పటికి కూడా ఒక్కరికి కూడా ఆదేశాలు ఇవ్వలేదు. మా ఏఈఓ గారిని అడుగుతానేమో మాకు ఇంకేం ఆదేశాలు లేవు, మేము ఏం స్పందించాలి మేడం, మాకు ఆదేశాలు వస్తేనే మాట్లాడతామండి అంటే రైతు గుడగొడ ఏడుస్తుండు. నిన్న వర్షం పడ్డది, కనీసం కూడా వాళ్ళ అధికారులు మరి అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఇక్కడ అభివృద్ధి మంత్రం చెప్పిస్తున్నటువంటి అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే ఎక్కడ వేయండి చెప్పేసి అడుగుతా ఉన్నాం. రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి అని పార్టీ మారినవు కదా, కనీసం ఇవాళ నేల కొరిగిన పంట రైతు మన రైతు మల్లారెడ్డి గారు వీరందరూ కూడా మీకు ఓట్లేసి గెలిపిస్తే చివరికి దుఃఖమే మిగిలింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా దీన్ని అధికారులు మరి ప్రభుత్వం యంత్రాంగం మొత్తం కూడా స్పందించి ఎంత పంట నష్టం జరిగిందో జైత్యాల జిల్లాలో దాన్ని అంచనా వేసి వెంటనే పంట నష్టం ఎకరానికి దాదాపు 20,000 పంట నష్టాన్ని ఇవ్వాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.